హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రహతీస్ కిచెన్. ఇవాళ నేను ఎన్నో ఔషధ గుణాలున్న మునగాకు పప్పు ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ మునగాకు పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. మనం మునగాకుని ఏదో ఒక రూపంలో కంపల్సరీ వారానికి 2-3 సార్లు తీసుకుంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ మునగాకులో 36 రోగాలను నయం చేసే ఔషధ గుణాలు ఉంటాయంట. అలాంటి మునగాకుతో ఇవాళ మనం మునగాకు పప్పుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. అందుకోసం ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో 1 కప్పు కందిపప్పుని తీసుకోవాలి. ఇలా ఈ కందిపప్పు వేసుకున్న తర్వాత నీళ్ళతో శుభ్రంగా 2-3 సార్లు ఈ కందిపప్పుని కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న ఈ కందిపప్పుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం 1 కప్పు కందిపప్పు తీసుకున్నాం. ఈ కందిపప్పు అప్రాక్సిమేట్గా ఒక 150 గ్రామ్స్ వరకు ఉంటుంది, 150 గ్రాములు ఉంటుంది. అందుకోసం నేను ఇక్కడ ఈ కందిపప్పుకు ఉడికే అంత వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 గ్లాసులు నీళ్లు పోసుకున్నాను. ఇలా ఈ కందిపప్పులోకి నీళ్ళు యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చీలని కూడా మన కారం తగినట్టు వేసుకోవాలి. నేను ఇక్కడ 7-8 వరకు వేసుకున్నాను. అలాగే కొద్దిగా పసుపు, 1 గరిటె ఆయిల్ని వేసుకొని ఈ కందిపప్పుని ఒకసారి కలుపుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి 3-4 విజిల్స్ వచ్చే వరకు ఈ కందిపప్పుని బాగా మెత్తగా ఉడికించుకోవాలి. ఈ కందిపప్పు ఉడికేలోపు మనం మునగాకుని శుభ్రంగా కడిగేసి కాడల నుంచి ఆకులు సపరేట్ చేసేసుకొని ఇలా విడివిడిగా ఆకులు తీసుకోవాలి. ఈ మునగాకుని ఇప్పుడు మనం ఉడికించుకోవాలి. అందుకోసం ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసి ఇలా బాగా మునగాకుని ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. మునగాకు ఉడకడానికి ఎక్కువ టైం పట్టదు. ఇలా ఉడికిపోవాలన్నమాట. ఒక 5 నిమిషాలు ఉడికితే మునగాకు రెడీ అయిపోయినట్టే. ఇలా రెడీ అయిన మునగాకుని ఇప్పుడు మనం పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రెషర్ పోయిన తర్వాత మూత ఓపెన్ చేస్తే కందిపప్పు కూడా మనకు ఉడికిపోయి ఉంటుంది అనమాట. ఇలా ఉడికిన ఈ కందిపప్పుని మనం పప్పు గుత్తి పెట్టి ఈ పచ్చిమిర్చి టమాటోస్ని కూడా మెత్తగా మెదుపుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు మెదిపామంటే ఈ పచ్చిమిర్చి టమాటోస్ కూడా బాగా ఈ కందిపప్పులోకి కలిసిపోతుంది. ఇలా మెత్తగా మెదుపుకున్న ఈ కందిపప్పును కూడా ఇప్పుడు మనం పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మెదుపుకున్న ఈ కందిపప్పులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మునగాకును కూడా వేసుకోవాలి. విత్ వాటర్ వేసుకోవాలి. ఆ వాటర్తో సహా ఈ మునగాకుని ఈ కందిపప్పులోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అదే పప్పు గుత్తితో ఒకసారి ఈ పప్పు అలాగే మునగాకు బాగా కలిసేటట్టు మెదుపుకోవాలి. ఏమి ఆకు మొత్తం బాగా పేస్ట్ లాగా ఎలా కలుపుకొని అవసరం లేదు. ఆకు మొత్తం కందిపప్పులోకి కలిసిపోతే సరిపోతుంది. ఇలా పప్పు గుత్తితో ఒక 2-3 సార్లు కలిపామంటే ఆకు కందిపప్పు 2 ఈక్వల్గా మిక్స్ అవుతాయి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇలా రెడీ చేసుకున్న మునగాకు పప్పుని పోపు వేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ మునగాకులోకే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు వాటర్ని, ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టి ఆ వాటర్ తీసి ఇందులో యాడ్ చేసుకోవాలి. అలాగే మన మునగాకు పప్పుకు సరిపడా సాల్ట్, మన పప్పు టెక్స్చర్ బట్టి వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని ఒకసారి కలిపి పక్కకు పెట్టుకోవాలి. మనం ఇప్పుడు ఈ మునగాకు పప్పుని పోపు వేసుకుందాం. అందుకోసం ఈ రెడీ చేసుకున్న ఈ పప్పుని పక్కకు పెట్టుకొని స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. మీకు కావాలంటే ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నెయ్యి కాస్త కరిగిన తర్వాత కొద్దిగా వేడెక్కిన తర్వాత అందులో పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు 1/2 టేబుల్ స్పూను, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవి 2 కాస్త చిట్పట్లాడిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఒక 7-8 వరకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వెల్లుల్లి రెబ్బలు కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత ఓ 2-3 ఎండుమిర్చిల్ని తుంచి యాడ్ చేసుకోవాలి. ఈ ఎండుమిర్చి కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు సన్నగా తరిగి 1 ఉల్లిపాయను యాడ్ చేసుకోవాలి. అలాగే కాస్త కరివేపాకు వేసి ఉల్లిపాయలు కొద్దిగా ఒక హాఫ్ ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. పూర్తిగా ఏం ఫ్రై అవ్వని అవసరం లేదు, ఒక హాఫ్ ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా రెడీ అయిన ఈ పోపుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మునగాకు పప్పులోకి యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు యాడ్ చేసుకొని ఈ మునగాకు పప్పుని ఈ పోపు మొత్తం కలిసేటట్టు ఒకసారి కలుపుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికే వరకు ఈ మునగాకు పప్పుని ఉడికించుకోవాలి. మీరు వాటర్ కొద్దిగా ఎక్కువ పోసుకున్నారంటే కొద్దిగా ఈ పోపు వేసిన తర్వాత ఈ మునగాకు పప్పు ఉడికితే మళ్ళీ కాస్త చిక్కగా అవుతుంది అనమాట పప్పు. అందుకనేసి కొద్దిగా పలసగా పెట్టుకున్నారంటే ఉడికేటప్పటికి చిక్కగా అవుతుంది. మీరు ఫస్ట్లోనే చిక్కగా పెట్టుకున్నారంటే పప్పుని ఉడికేటప్పటికి ఇంకా గట్టిగా తయారవుతుంది. ఇలా కొద్దిగా తెల్లొచ్చి ఉడికే వరకు ఈ మునగాకు పప్పుని ఉడికించుకోవాలి. అంతే, వేడి వేడి మునగాకు పప్పు రెడీ అయిపోయింది. ఈ మునగాకు పప్పు సంగట్లోకి, అన్నంలోకి, చపాతీస్లోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ మునగాకు పప్పుని మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మర్చిపోకుండా గ్రహతీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.